హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్ రహస్య విద్యలో భాగంగా ఈరోజు పునర్జన్మలు అసలు ఉన్నాయా లేవా అనే విషయం మీద నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కొన్ని మతాల వాళ్ళు పునర్జన్మలు లేవని చాలా విశ్వసిస్తారు. వాటికి మనం సమాధానం వారికి నచ్చినట్లుగా కాదు, కానీ సత్యాన్ని అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే అవగాహన చేసుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. ఇక్కడ ఏంటంటే, మనలో చాలామంది వికలాంగులుగా పుడతారు, ఫిజికల్గా కొన్ని అవయవాలు లోపంతో పుడతారు, అదేవిధంగా మెంటల్గా రిటార్డ్ అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా కూడా పుడతారు. మరి వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏ పాపం తెలియదు కదా, మరి ఎందుకు ఆ విధంగా పుట్టారు? దీనికి సొల్యూషన్ ఏంటంటే, దీనికి సమాధానం ఏంటంటే, ఆత్మ తను 3 జన్మల కర్మలు ఒకే జన్మలో అనుభవించడానికి అంగవైకల్యంతో పుడతారు. అది సామూహికంగా తల్లిదండ్రులకు, అటు ఆ ఆత్మ పుట్టినటువంటి ఆ బిడ్డ అంగవైకల్యంతో జన్మించినటువంటి ఆ బిడ్డకు సామూహిక కర్మ. ఇది పునర్జన్మ సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకోవడానికి చెప్పడానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. కారణం లేకుండా కార్యం జరగదు, విత్తనం లేకుండా మొక్క మొలవదు. అంగవైకల్యంతో ఎందుకు జన్మించారు అనేది కార్యకారణ సంబంధాలు. ఈరోజు బిల్డింగ్ కనపడుతుంది, కానీ దాని కింద పిల్లర్లు కనపడవు. కానీ ఒక మానవ జన్మ ప్రస్తుతం ఎందుకు జరుగుతుంది అంటే, అనేకమైనటువంటి గత జన్మల కార్యకారణ సంబంధాలు ఈ జన్మలో మనం అనుభవించడానికి, రుణానుబంధాలు తీర్చుకోవడానికి మనం తిరిగి జన్మిస్తూ ఉంటాము. ఇది అంగవైకల్యం గురించి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అంగవైకల్యం గురించి. మనం ఏ పశువుదో, ఏ మనిషిదో ఒక చెయ్యో, ఒక మేక తలకాయో, కోడి కాలో, ఏదో ఒక పశువుకి అపకారం చేసి దాని కాలో చెయ్యో ఇరిగిపోయేటట్లుగా చేసి దానికి హాని చేసినప్పుడు కర్మ సిద్ధాంతం వదిలిపెట్టకుండా కొన్ని జన్మల తర్వాత అయినా సరే అది వెంటాడుతూ ఆ వ్యక్తికి కూడా అదే రకమైనటువంటి అవయవం దెబ్బతినేటట్లుగా, అంగవైకల్యం సంభవించేటట్లుగా, ఆ పెయిన్ అనుభవించేటట్లుగా ఈ సృష్టి విశ్వనియమం చక్కగా తీసుకొచ్చి అతనికి ఆ ఫలితాన్ని ఇస్తుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. చీకటిపై కాంతిదే విజయం. అర్థం చేసుకోండి.